ఈ రోజుల్లో యువతలో ఎక్కువగా చర్చకు వచ్చే ఆరోగ్య విషయాల్లో హస్తప్రయోగం ఒకటి. ఈ విషయం గురించి సమాజంలో చాలా అపోహలున్నాయి. కొంతమంది ఇది పూర్తిగా తప్పు అంటున్నారు, మరికొంతమంది సాధారణమేనని చెబుతున్నారు. అయితే నిజమేంటి? ముందుగా మనం ఓ విషయం అర్థం చేసుకోవాలి. హస్తప్రయోగం అనేది సహజమైన శారీరక ప్రక్రియ. మితంగా ఉన్నంత వరకు సాధారణంగా ఇది పెద్ద ఆరోగ్య సమస్య కాదు. కానీ అదే అలవాటుగా మారి అతిగా చేయడం ప్రారంభిస్తే కనుక శారీరకంగా, మానసికంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల కొంతమందిలో శారీరక అలసట కనిపించవచ్చు. రోజంతా శక్తి లేకపోవడం, చిన్న పనికే అలసటగా అనిపించడం, శరీర బలహీనం కావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికి ముఖ్యమైన కారణం శరీరంలోని డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు పదే పదే విడుదల కావడం. ఇవి తాత్కాలికమైనటువంటి ఆనందాన్నిస్తాయి, కానీ అతిగా జరిగితే నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కొంతమందిలో అతిగా హస్తప్రయోగం వల్ల శారీరక చికాకు కూడా వస్తుంది. ఎక్కువగా ఒత్తిడితో లేదా సరైన జాగ్రత్తలు లేకుండా చేయడం వల్ల చర్మం చిట్లిపోవడం, ఎరుపు రవ్వడం, అలాగే వాపు లేదా చిన్న గాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలను చాలామంది ఇగ్నోర్ చేస్తారు, కానీ పదే పదే జరగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం, లైంగిక సున్నితత్వం తగ్గిపోవడం. అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల జననాంగాల నరాల సున్నితత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. దీంతో జీవితంలో నిజమైన సంబంధంలో పాల్గొన్నప్పుడు సహజమైన ఆనందం తగ్గిపోవచ్చు. కొంతమందిలో అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హస్తప్రయోగం ఎక్కువైతే మానసిక ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. రోజులో ఎక్కువసేపు దీని గురించే ఆలోచించడం, అశ్లీలతకు బానిస కావడం వల్ల ఏకాగ్రత తగ్గిపోతుంది. చదువుపై దృష్టి ఉండదు, పనిలో ఆసక్తి తగ్గిపోతుంది. మెదడు ఎప్పుడు తక్షణ ఆనందం కోసం మాత్రమే ఆలోచించడం మొదలుపెడుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. పుస్తకాలు తెరిచినా ఏకాగ్రత ఉండదు. కొన్ని నిమిషాల్లోనే మనసు మళ్లిస్తుంది. చదివింది గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. ప్రేరణ కూడా తగ్గిపోవచ్చు. ఇంకో ముఖ్యమైన సమస్య మానసిక ఒత్తిడి ఉంటుంది. చాలామందికి హస్తప్రయోగం తర్వాత నేను తప్పు చేస్తున్నానా అనే భావన వస్తుంది. ఆ గిల్టీ మెల్లగా ఆందోళనగా మారుతుంది. కొంతమంది బయటకు సాధారణంగా కనిపించినా లోపల ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. దీంతో నిద్రకు పూర్తిగా భంగం అవుతుంది. అర్ధరాత్రి వరకు మొబైల్ చూడడం, అశ్లీల వీడియోలు చూడడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. సరైన నిద్ర లేకపోతే గనక హార్మోన్లపై కూడా ప్రభావం పడుతుంది. కొంతమందిలో మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మితంగా ఉన్నంత వరకు హస్తప్రయోగం వల్ల ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయని కాదు. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే అది వ్యసనంగా మారి చదువు, పని, మానసిక శాంతిని ప్రభావితం చేస్తుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దీన్ని దాచిపెట్టడం కంటే ఇతర సలహాలు తీసుకోవడం చాలా మంచిది. లైంగిక ఆరోగ్య నిపుణులు లేదా మానసిక ఆరోగ్య వైద్యులను సంప్రదిస్తే సరైన సమాధానం దొరుకుతుంది. అలాగే వ్యాయామం, ధ్యానం, ఆటలు, మంచి అలవాట్లు వంటి వాటిపై దృష్టి పెడితే గనక ఈ అలవాటును కంట్రోల్ చేయొచ్చు. ఇది కేవలం భయపెట్టే సమాచారం కాదు, ఆరోగ్య అవగాహన కోసం చెప్పే విషయం మాత్రమే. మీ ఆరోగ్యం గురించి సరైన సమాచారం అందించడమే ప్రైమ్ 9 న్యూస్ హెల్త్ బాధ్యత.